ఐపీఎల్‌లో మ్యాచ్ నంబర్ 21 కోల్కతా నైట్ రైడర్స్ వెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ అవకాశాలు చూస్తే ఈ విధంగా ఉంది. కేకేఆర్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి రెండిట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలై 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. 10 మ్యాచ్‌ల్లో 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే ఎల్ఐసీ జట్టు 4 మ్యాచ్‌లు ఆడి రెండిట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలైంది. 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఐసీ జట్టుకు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. 10లో 6 మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 5లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ న్యూస్ ఈ విధంగా ఉంది. కేకేఆర్ వెస్ ఎల్ఐసీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. దానికి కారణం రామనవమి వేడుకల ముందు కోల్కతా స్థానిక అధికారులు లేవనెత్తిన భద్రతా సమస్యల కారణంగా ఈ షెడ్యూల్ను మార్చారు. పండుగకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున మ్యాచ్‌ను తగిన భద్రత కల్పించలేమని కోల్కతా పోలీసులు ఐపీఎల్ నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు బీసీసీఐ కేకేఆర్ వెస్ ఎల్ఐసీ మ్యాచ్‌ను మంగళవారం ఏప్రిల్ 8, 2025కి వాయిదా వేశారు. ఈ మ్యాచ్ ఇప్పుడు మధ్యాహ్నం స్లాట్లో జరుగుతుంది. అసలు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం పంజాబ్ కింగ్స్ వెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా జరుగుతుంది. అయితే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇటీవలి కాలంలో అధిక స్కోర్లు నమోదయ్యే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వెస్ ఎల్ఐసీ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ఇలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. స్లో ట్రాక్ సిద్ధం చేయడంపై ఫ్రాంచైజీ మరియు ఈడెన్ గార్డెన్ పిచ్ క్యూరేటర్ల మధ్య నెలకొన్న ప్రతిస్తంభనకు తెరపడినట్టు సమాచారం. కాబట్టి ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కేకేఆర్ మరియు ఎల్ఐసీ మధ్య జరిగే మ్యాచ్ అంత భారీ స్కోర్లు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు జరగా అందులో కేకేఆర్ జట్టు రెండిట్లో విజయం సాధిస్తే ఎల్ఐసీ జట్టు 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.